అమెరికాకు చైనా గట్టి వార్నింగ్. అమెరికా చైనా వాణిజ్య యుద్ధంలో ఉద్రిక్తత మరింత పెంచారు చైనా ప్రీమియర్ లీగ్. ఒకసారి వివరాల్లోకి వెళ్తే చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా విధిస్తున్న సుంకాలపైన చైనా ప్రీమియర్ లీగ్ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తగిన విధంగా బదిలించేందుకు తమ వద్ద విధానపరమైన అన్ని ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయనేసి వెల్లడించారు. ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్తో ఫోన్ కాల్ సందర్భంగా లీ ఈ విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతుంది. దీనిపై మేము చివరి వరకు పోరాడతాం, ఎలాంటి అనిశ్చితులైనా ఎదుర్కొంటాం, అలా ఎదుర్కొనేలా మా ఆర్థిక పరిస్థితులను ఆర్థిక విధానాలను రూపొందించామనేసి లీ తెలిపినట్టు ప్రముఖ మీడియా వెల్లడించింది. వాణిజ్య భాగస్వామ్యులందరిపైన ట్రంప్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు అమెరికా ఏకపక్ష విధానం, రక్షణవాదం, ఆర్థికంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిని మేము తప్పకుండా ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాల కోసమే కాక అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు కాపాడేందుకే పోరాడతాం అని చైనా ప్రీమియర్ వెల్లడించారు. అలాగే పలు దేశాలపై తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయంటూ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత వెల్లడించారు. మా ఆర్థిక మూలాలను, ఆర్థిక ప్రయోజనాలతో మా డాలర్లను కొల్లగొడుతున్నారనేసి ట్రంప్ తీవ్రమైన పదజాలం వాడారు. అందులో భాగంగానే రెండోసారి ఎన్నికైన తర్వాత ఇదివరకు 10% ఉన్న చైనాపై దిగుమతి పన్నును ఇప్పుడు మొదట 54% పెంచారు. అయితే చైనా దానికి ప్రతిస్పందనగా మరొక 34% ట్యాక్స్ పెంచడంతో దీనిపైన ట్రంప్ కన్నెర చేస్తూ చైనా నుంచి దిగుమతి వస్తువులపై 104%కి పెంచారు. ఇంతకీ ఈ 104% ట్యాక్స్ పెంచడం పైన చైనా తీవ్రంగా స్పందించింది. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామనేసి వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంను ఆసక్తికరంగా ప్రపంచ దేశాలు గమనిస్తున్నట్టు తెలుస్తుంది.